ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ బేస్గా పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధమవుతూ అక్కడికి క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పటికే భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణం కోసం రుణాన్నిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పుడు సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రపంచ బ్యాంకుకు చెందినటువంటి కొంతమంది అధికారులు సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ని సందర్శించడం, అక్కడ సచివాలయంలో చంద్రబాబు గారితో భేటీ అవ్వడం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణం కోసం వారు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లుగా 40,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్కి రుణంగా ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు అయితే మారిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి, క్యూలు కడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణం కోసం కూడా రుణాలు ఇచ్చేందుకు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. నిన్న ప్రపంచ బ్యాంక్ చెందినటువంటి కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో చంద్రబాబు గారితో భేటీ అవ్వడం, మేము రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా వారు చంద్రబాబు గారికి చెప్పినట్లుగా 40,000 కోట్ల రూపాయలకు పైగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే సిద్ధమైనట్లు, అంటే చంద్రబాబు గారి క్రెడిబిలిటీని చూసి, చంద్రబాబు గారి మంచితనాన్ని చూసి, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఇంత పెద్ద మొత్తంలో రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఒకటే అండి, మీరు ఇండివిజువల్ పర్సన్ తీసుకోండి, లేకపోతే ఒక ఇండివిజువల్గా మీరు తీసుకుంటే మీరు ఒక 2 వీలరో 4 వీలరో లేకపోతే ఒక హౌసింగ్ లోన్కి వెళ్ళేటప్పుడు మీకు సిబిల్ రేటింగ్ చూస్తారు. అవును. సో సిబిల్ రేటింగ్ మీకు అనుకూలంగా ఉంటేనే మీకు లోన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అటువంటిది ఇప్పుడు ఒక ప్రపంచ బ్యాంకు ఒక వాళ్ళకున్న ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు ఏదైనా ఫండింగ్ చేయాలంటే ఫస్ట్ ఆ నాయకుడికి ఉన్న క్రెడిబిలిటీ చూస్తారు. ఎగ్జాక్ట్ చెప్పినట్టుగా ఆ ఎబిలిటీ చూస్తారు. ఆ సామర్థ్యం ఎంత ఉంది, ఆ నాయకుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, గత చరిత్ర ఏంటి, ఇతను ఎటువంటి వాడు, అవినీతిపరుడా లేకపోతే దుర్మార్గుడా, ఇతనికి రుణం ఇస్తే ఆ రుణము అలాగే దానికి వడ్డీ తిరిగి వస్తుందా లేదా, అన్ని కోణాల్లో ఆలోచించి మరి బ్యాంకు సంపద సృష్టించే శక్తి ఉందా లేదా, ఇతనికి రీపేమెంట్ శక్తి ఉందా లేదా. సో ఆ విధంగా అన్ని పారామీటర్స్ తీసుకుంటారు. సో ఆ విధంగా తీసుకుంటే మీకు తెలియదే ఉంది, ఈ రోజున ఇండియాలో ఉన్న పొలిటీషియన్లో సో బాబు గారు ది బెస్ట్ అండ్ దిస్ వన్ అమాంగ్ దెమ్. సో ఆయనే నెంబర్ 1, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి డెఫినెట్గా ప్రపంచ బ్యాంక్ కూడా వాళ్ళు సాటిస్ఫైడ్ అయినట్టున్నారు. 4 రోజులుగా వాళ్ళ బృందం, ఒక 4 బృందం ఆ రాజధాని ఏరియాలో అంతా తిరిగి చూడడం జరిగింది. సో నిన్న సోమవారం నాడు సచివాలయంలో అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. సో కలిసి వాళ్ళు ఏదో డిస్కషన్ జరిగింది. కలిసి మళ్ళీ ఇంకొక బృందం ఇంకొకసారి మళ్ళీ ఒక పర్యటనకు రాబోతుంది. అప్పుడు వచ్చిన తర్వాత సో టోటల్గా ఎంత ప్యాకేజ్ మీరు చెప్పినట్టుగా 40,000 ఇస్తారా, 50,000 కోట్లు ఇస్తారా, లేకపోతే 1,00,000 కోట్లు ఇస్తారా అన్నది అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అందులోనూ అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కూడా అమరావతి నిర్మాణం కోసం ముందుకొచ్చి 45,000 కోట్ల రూపాయలు అక్కడ రుణంగా ఇచ్చేందుకు వారు సిద్ధమైనట్లుగా కూడా తెలియజేస్తున్నారు. అలాగే మొదటి విడత 15,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏంటి సార్ ఈ ప్రణాళిక సిద్ధమైపోయిందా? డెఫినెట్గా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కన్క్లూషన్కి వచ్చి ఉంటుంది. ఇంకా మీరు చెప్పినట్టుగా ఫైనల్ బృందం ఏదైతే సెకండ్ బృందం వస్తుందో ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మొత్తంగా మనకు ఒక పూర్తి క్లారిటీ రాబోతుంది. మీరు చెప్పినట్టుగా ఒక షెడ్యూల్ మీరు చూస్తారు కదా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటారు.
సో బ్యాంకింగ్ కానీ మన ఫైనాన్షియల్ రంగంలో ఎవరైనా సరే ఒక బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు ఫేజ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే ఆ ప్రోగ్రెస్ని బట్టి ఇప్పుడు మీరు చూసుకుంటారు, మీరు ఒక హౌసింగ్ లోన్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక్కసారిగా మీకు డబ్బులు ఇవ్వడు. అవును, మీరు ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చినప్పుడు అయినా సరే ఒక్కసారిగా మన బ్యాంక్ ఖాతాలో మొత్తంగా జమ చేయరు, విడతల వారీగా జమ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు తీసుకుంటే ఫౌండేషన్ అవగానే ఒక పార్ట్ రిలీజ్ చేస్తాడు, ఫస్ట్ ఫ్లోర్ అవగానే ఒక పార్ట్ ఇస్తాడు, సెకండ్ ఫ్లోర్, అలా మీకు ఫేజ్ వైజే వస్తుంది. సో ఇది కూడా అంతే. సో ఫస్ట్ ఫేజ్ ఎంత ఇస్తారు, సెకండ్ ఫేజ్ ఎంత ఇస్తారు, థర్డ్ ఫేజ్ ఎంత ఇస్తారు అనేది మీకు పూర్తి క్లారిటీ రావాలంటే ఆ రెండో బృందం రావాలి. సో రెండో బృందం వచ్చినప్పుడు క్లీన్గా వాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారం ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో దాని ప్రకారం వాళ్ళ ఫండ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే దీన్ని బట్టి మీకు ఒక నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ కానీ, ఆ ఎబిలిటీస్ కానీ, ఆ యొక్క రీపేమెంట్స్ యొక్క స్ట్రక్చర్ కానీ సో ఉంది కాబట్టి ఈ రోజున ప్రపంచ బ్యాంక్ ముందుకు రావడం జరిగింది. మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి ఉండగా రకరకాల పితృలు చేసి అవి చేసి ఈ చర్య కొంచెం తాత్సార్యం జరగడం మాట వాస్తవం. సో కానీ ఇదంతా తప్పు. ఆ యొక్క అతని యొక్క వ్యవహార శైలి, అతని బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకుని ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉంటుంది కదా, ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటో తెలుసు కదా, ఆయన విజన్ ఏంటో ఎవరికి అందరికీ తెలిసిందే తెలుసు కదా. ఇప్పుడు అవసరం అయితే ప్రపంచ బ్యాంక్ బిల్ గేట్స్తో మాట్లాడుతుంది, సో మైక్రోసాఫ్ట్ వాళ్ళతో మాట్లాడుతుంది, నాదెండ్ల సత్యతో మాట్లాడుతుంది, ఇలాగ అనేక ప్రముఖులతో కూడా మాట్లాడతారు. 2050 నాటికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ముఖ్యంగా అమరావతి వైపు చూసేలా చంద్రబాబు గారు ఒక వ్యూహాన్ని రచించారని, దాని ప్రకారంగానే ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకొని కష్టపడుతున్నట్లుగా కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. 2050 నాటికి అసలు ప్రపంచవ్యాప్తంగానే అమరావతికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారనేది మనకు తెలిసింది. ఇప్పుడు బాబు గారు తీసుకుంటే మీరు ఆయన ఒక విజనరీ లీడరు, ఆయన ఒక టార్చ్ బేరరు, ఆయన ఒక మార్గదర్శి, ఆయన యొక్క విజన్ అంతా కూడా ఎప్పుడు కూడా సంపదను ఎలా సృష్టించాలి, ఎలా ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, ఎలా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలపాలన్నదే ఆయన యొక్క ఎప్పుడు చూసినా ఆయన శ్వాస, ఆయన ఆలోచన అలాగే ఉంటుంది. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న విజన్లో ఆయనకున్న రెండు కళ్ళల్లో ఒక కన్ను వచ్చి మీకు సంక్షేమం అవుతే, ఒక కన్ను అభివృద్ధి. సో ఇప్పుడు చాలామంది మీరు చూసుకుంటే ఇటు కూటమిలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టిన ఇబ్బందికి, ఆ నాయకులను పెట్టిన ఇబ్బందికి బాబు గారు రాగానే 24 గంటలు 48 గంటల్లో వీళ్ళందరినీ లోపలేసి మక్కిలు ఎరగ కొట్టేయాలనే భావనలో అయితే ఉన్నారు కార్యకర్తలు వీళ్ళందరూ. కానీ బాబు గారు చూశారు కదా, ఎంతసేపు ఆయన ముందు ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని ఈ సర్వనాశనం చేసేసాడు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంపద సృష్టించాలి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, సో ముందు దాని మీద దృష్టి పెట్టాడు ఆయన. ప్లస్ ఈ లోపల ఏదైనా రిపోర్ట్స్ వస్తున్నా, ఏదైనా కంప్లైంట్స్ వస్తున్నా దాని ప్రకారం కూడా చర్యలు మొదలైనవి. సో ఆయన ఎప్పుడు కూడా ఈ వెందెత్త పాలిటిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఆ వెర్రితనంగాను, ఆ పైచాచికత్వంగాను, అసలు ఆధారం లేకుండాను, ఏ తప్పు చేయకుండాను శిక్షించడం, హింసించడం అనేది ఆయనకి తెలియదు. ఆయన రాజధాని నిర్మాణం కోసం కేటాయించుకున్నటువంటి మొత్తం బడ్జెట్లో 20% బడ్జెట్ని కేవలం గ్రీనరీ కోసం మాత్రమే ఉపయోగించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఎలా ప్లాన్ చేస్తున్నారు? సో డెఫినెట్గా ఉండాలండి, గ్రీనరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసుంటే ఎస్పెషల్లీ మన కంపేర్ టు తెలంగాణ తీసుకుంటే మనకి ఏపీలో మనకి సమ్మర్లో చాలా హీట్ వేవ్స్ ఉంటాయి, చాలా టెంపరేచర్ ఆల్మోస్ట్ 50 టచ్ అవుతూ పడుతూ ఉంటుంది. అవును. సో ఎండ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సమ్మర్ టైంలో మన రాజధాని ఏరియాలో కూడా అసలు మీకు స్వెట్ అవుతూనే ఉంటుంది, కారుతూనే ఉంటుంది, అసలు చాలా వేడిగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మనకు పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా కూడా ఆ గ్రీనరీ ఉండాలి. సో డెఫినెట్గా నాట్ ఓన్లీ 20%, అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా తప్పలేదు. సో ఎటు చూసినా సరే చక్కటి సస్యశ్యామలంగా చెట్లు చేమలు. ఇక ప్రపంచ దేశాలు అమరావతి వైపు చూడాలి అంటే అమరావతి డెవలప్మెంట్ ఆ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి అంటే ఉండాలి. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద యూనిక్ ఒక రాజధానిగా ఉండాలి, ప్లస్ దేశంలోనే తలమానికంగా ఉండాలంటే డెఫినెట్గా ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. మీకు వాటర్కి వస్తే ప్రాబ్లం లేదు. సో నదీ పరివారంలో ఉంది కాబట్టి అక్కడ భూమిలో ఎప్పుడు కూడా ఎక్కడ బోర్ వేసినా ఎక్కడ తవ్వినా కానీ మీకు నీళ్లు పుష్కలంగా ఉంటాయి. సో మిగతా విషయాల్లో కూడా ఈ ఎన్విరాన్మెంటల్ కూడా
ఆ క్లైమేట్ కూల్గా ఉండడం కోసం కానీ, ఆ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండడం కోసం కానీ, ఆ స్వచ్ఛమైన అంటే రేపొద్దున ఫ్లోటింగ్ ఎక్కువైపోద్ది రాజధాని అయ్యేటప్పటికి. ఈ ఎంప్లాయీసే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు అది ఇది ఆ చుట్టుపక్కల హౌసింగ్స్ అయ్యి డెవలప్మెంట్ పెడితే హౌసింగ్ సొసైటీస్ వస్తాయి, చాలా అపార్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి సో మీకు మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా కావాలి కాబట్టి డెఫినెట్గా ఆ చుట్టుపక్కల బ్రహ్మాండంగా మీకు ఆ గ్రీనరీ కావాలి కాబట్టి డెఫినెట్గా అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక మంచి ఆక్సిజన్ కోసం కానీ, ఒక మంచి వాతావరణం కోసం కానీ డెఫినెట్గా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చూశారు కదా, చెట్లు చేమలు మన పుష్పాలు అన్నీ ఉన్నప్పుడు, కాయలు పళ్ళు చెట్లు ఉన్నప్పుడు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనిషి కూడా ఒక శ్వాస తీరుతాడు. రెండోది ఏంటంటే ఆ గ్రీనరీ చూసినప్పుడు మనిషికి ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి, ఒక మానసికమైన ఆనందం కూడా కలుగుతుంది. సో డెఫినెట్గా అది వెరీ ఇంపార్టెంట్. అంతేగాని ఏదో బిల్డింగ్లు కట్టేసేసాము కేవలం అది ఒక కాంక్రీట్ జంగిల్లాగా ఉండడం అనేది అది అభిమతం కాదు, అది పద్ధతి కూడా కాదు. గ్రీనరీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా బాబు గారి విజన్కి ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ యొక్క చేయూతతోటి డెఫినెట్గానే మనం అందరం గర్వించే రాజధాని రాబోతుంది, అక్కడ జరగబోతుంది. సో డెఫినెట్గానే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప రాజధానిగానే పేరు పొందుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక తలమానికంగా కూడా రేపొద్దున కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు కానీ, లేకపోతే ఎవరైనా కొత్తగా రాజధాని మళ్ళీ వాళ్ళు ఏదైనా పునఃప్రారంభించాలనుకుంటే కూడా దానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది అనేటువంటిలో అమరావతి ఎటువంటి సందేహం లేదు. ఆల్ ద బెస్ట్ అమరావతి, ఆల్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.